హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి ద క్రియేటర్. ఇవాళ మనం హెల్దీ నూడిల్స్ తినబోతున్నాము. హెల్దీ నూడిల్స్ ఏంటి, అసలు నూడిల్స్ ఏంటి, హెల్దీ ఏంటి అనుకుంటున్నారా? స్లర్ప్ ఫామ్ వాళ్ళ నూడిల్స్ అండి ఇవి. మిల్లెట్ నూడిల్స్, తర్వాత ఫాక్స్టైల్ నూడిల్స్, ఇలా రకరకాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర. మనం నూడిల్స్ అనగానే జంక్ ఫుడ్ అనుకుంటాం కదండి, ఇది జీరో జంక్ అనమాట. అంటే వీట్ పౌడర్తో చేసింది, అంటే గోధుమ పిండితో చేసిన మిల్లెట్స్, అలాగే ఫాక్స్టైల్ మిల్లెట్స్ అనమాట. మిల్లెట్స్తో చేసిన నూడిల్స్ అనమాట. ఇవి ఎంత హెల్తీ అంటే మనం భయం లేకుండా పిల్లలకి సర్వ్ చేయొచ్చు అనమాట. తర్వాత ఇక్కడ మొత్తం ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ అసలు ఆ నూడిల్స్ గురించి మొత్తం ఇచ్చేస్తున్నారు. అయితే రెసిపీ సజెషన్ కూడా ఇచ్చారు. రెసిపీ సజెషన్ అంటే ఏంటి అంటే మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. తర్వాత ఇద్దరు మదర్స్ కలిసి ఇన్వెంట్ చేశారండి ఇది. వాళ్ళు పిల్లలకి ఏది పెట్టినా కూడా తినట్లేదు అట వాళ్ళ పిల్లలు. అయితే వాళ్ళు ఎలాంటివి అయితే ఇష్టపడతారు పిల్లలు అని చెప్పేసి నూడిల్స్ అయితే ఎవరికి ఇష్టం ఉండదండి. స్ట్రీట్ స్టైల్ చాలా మోడల్స్ రకరకాలు చేసుకుంటాం కదండి మనం నూడిల్స్ని. అది మనం వేరే నూడిల్స్ అయితే బ్రాండ్స్ ఎందుకులేండి, వేరే నూడిల్స్ అయితే మనకి భయం వేస్తుంది కదా పిల్లలకి పెట్టడానికి. సో అలా భయం లేకుండా మిల్లెట్ నూడిల్స్ వచ్చేసాయి. ఇవి చాలా హెల్దీ అండ్ దట్టు ఈజీ అనమాట. సేమ్ మనకి మ్యాగీ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలి. కాకపోతే ఏంటి అంటే మ్యాగీకి మసాలా అనేది వాటర్లో వేసేస్తాము. దీనికి ప్రాసెస్ ఏంటి అని అంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకొని, చూసారు కదండి మిల్లెట్ నూడిల్స్ కలర్ కూడా వేరేగా ఉన్నాయి, వితౌట్ ఆయిల్, నాన్ రోస్టెడ్ అనమాట ఇవి. సో నేను ట్రై చేద్దామని చెప్పేసి తెప్పించాను. ఫస్ట్ వీటిని బాయిల్ చేసుకోవాలి. బౌల్ పెట్టేసుకున్నాం కదా, బౌల్ పెట్టుకొని అందులో నూడిల్స్ మునిగేదాకా వాటర్ పోయాలి. అయితే ఇది ఒక ప్యాకెట్ వచ్చేసి ముగ్గురికి సర్వ్ అవుతుందండి, ముగ్గురికి సర్వ్ చేయొచ్చు. అలాగే ఉడకడానికి కూడా పెద్ద టైం ఏం పట్టలేదు, ఒక 3 minutes 4 minutes పట్టింది అంతే. మనం దగ్గరే ఉండి ఉడకబెట్టుకోవాలి. ఇది టేస్ట్నర్ అనమాట, అంటే లోపల మసాలా ఉంటుంది కదా ఆ ప్యాకెట్ అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మ్యాగీ నూడిల్స్ లాగానే, కాకపోతే ఏంటి అంటే కొంచెం ప్రాసెస్ అనేది డిఫరెన్స్ వచ్చింది. లోపల మసాలా కూడా చాలా కమ్మదనంగా వాసన అది చాలా బాగుందండి. కట్ చేసి రెడీ చేసుకున్నాను. అలాగే ఒక పక్కన నూడిల్స్ అనేవి ఉడకబెట్టేసుకుంటున్నాను. చాలా హెల్దీ నూడిల్స్ అండి ఇవి, మనం ఖచ్చితంగా ట్రై చేయాల్సిన నూడిల్స్. చిన్నపిల్లలు కూడా నూడిల్స్ అంటే ఇష్టపడతారు కదా, 4 to 5 years పిల్లలు కూడా, వాళ్ళకు కూడా కొంచెం భయం లేకుండా మనం పెట్టగలుగుతాం అనమాట. సో ఉడకబెట్టాయండి, చూసారు కదా నూడిల్స్. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత దింపేసుకోవడమేనండి. ఇది ఫస్ట్ పొంగు. అలాగే 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఈ విధంగా రెడీ అయిపోయినాయి. ఇలా ఉడికితే ఉడికిపోయినట్టు అనమాట. మనం వీటిని ఇప్పుడు డ్రైన్ చేసేసుకోవాలి, వాటర్ అనేది తీసేయాలి. డ్రైన్ చేసేసుకున్న తర్వాత దీనిలో చల్లటి నీళ్ళు అనేది పోయాలి. నేను అవి కూడా పోస్తున్నాను. చల్లటి నీళ్ళు పోసుకోవడం వల్ల ఏంటి అని అంటే పొడి పొడిగా వస్తాయన్నమాట నూడిల్స్ అనేవి, ఒకదానికొకటి అతుక్కోకుండా వస్తాయి. సో ఇలా రెడీ చేసుకున్న నూడిల్స్ని పక్కన పెట్టేసుకుని, చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చాయో, చక్కగా ఉడికిపోయి కూడా, కానీ కడుపు నిండిన ఫీలింగ్ వచ్చిందండి పిల్లలకి. ఇప్పుడు నేను ఇక్కడ 1 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడక ముందరే కొంచెం ఈ పౌడర్ అనేది వేసుకొని రోస్ట్ చేసుకోవాలి. మీకు ఇక్కడ ఇష్టమైతే కనుక వెజీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లైక్ క్యారెట్, క్యాబేజ్, క్యాప్సికమ్, బీన్స్, బఠానీ, స్వీట్ కార్న్, వాటల్స్ అండి, ఏదైనా కూడా వేసుకోవచ్చు. ఆయిల్ కొంచెం వేడెక్కక ముందరే వేసుకోవాలి మసాలా అనేది, లేదంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ నూడిల్స్ అనేవి వేసేసుకోవాలి, సిమ్లో పెట్టుకొని వేసుకోండి. ఇప్పుడు వీటిని బాగా మిక్సప్ చేసేయాలి. మిక్సప్ చేసేసిన తర్వాత ఇలా వస్తాయన్నమాట. అంతే అండి, ప్రాసెస్ చాలా ఈజీ అండ్ హెల్తీ నూడిల్స్ అనమాట. నూడిల్స్ అంటేనే హెల్తీ కాదు అనుకుంటాం కదా, కాకపోతే ఇవి హెల్తీ అనమాట.